హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రినర్షిప్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్ అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ 2 days వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగింది. 2 days క్లాస్ సెక్షన్ బిజినెస్ అండ్ స్టార్టప్ ప్రోగ్రామ్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి రావడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఐడియాస్. అంటే మన దగ్గర ఉన్న బిజినెస్ అని కాకుండా సార్ కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇస్తారు. వాటిలో మనకు నచ్చింది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏం ఐడియాస్ లేనప్పుడు అది ఉపయోగపడుతుంది అన్నమాట. సో నాకంటూ ఇప్పుడు స్టార్టప్ చేయడానికి ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు కలిగింది. చేసే మార్కెటింగ్ పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హౌ టు వి డూ మార్కెటింగ్, ఎలా చేస్తే మార్కెటింగ్ బాగుంటుంది, టఫ్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మన బిజినెస్, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు సారు. నాకు చాలా బాగా నచ్చింది. అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాము. బేసిక్ నుంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి 2 days వర్క్షాప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నా ఫ్యూచర్లో నాకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. టోటల్గా మనకు బిజినెస్ పెట్టేంత వరకు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు సారు. బిజినెస్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాటిని సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేశారు. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు అర్బన్ క్లాంప్స్ అట్లాంటివి వచ్చాయి, చూశారు కదా సార్? అవును. అట్లా ఆ సర్వీస్ ఓరియంటెడ్లో దేని మీద వెళ్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. ఓకే, అటువంటి సర్వీసెస్ ఓరియంటెడ్లో ఏమైనా ఇది చేయొచ్చు ఆ బిజినెస్? నైస్ సార్. మీకు హౌస్ హోల్డ్ సర్వీసెస్లో ఇంకా టచ్ అయిన సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అర్బన్ కంపెనీలో అయినా సరే కొన్ని రకాల సర్వీసెస్ చేస్తారు, వాళ్ళు కూడా కొన్ని చెయ్యని ఉన్నాయి. ఇంకా ఇందులో మేజర్ డిఫెక్ట్ ఉండేది వాటర్ ట్యాంక్ క్లీనింగ్. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కూడా దొరకట్లేదు. డిమాండ్ బాగా ఎక్కువ ఉండేది. అండ్ రెగ్యులర్గా ఎంత లేదన్నా 3 monthsకి 4 monthsకి ఒకసారి ప్రతి వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎంత లిడ్తో క్లోజ్ చేసినా సరే ఈ వాటర్ ఇవాళ చాలా డస్ట్ అండ్ పొల్యూటెడ్ కదా, అందులో శుద్ధది కలిసి ఉంటుంది, టీడీఎస్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దాని మార్క్స్ ఆటోమేటిక్గా పడిపోతుంటాయి. ఎక్కువ చిన్న సన్ రే దాని మీద పడినా మెల్లగా లోపల ఆల్గే ఫామ్ అవుతూ ఉంటుంది. ఫోటోసింథసిస్ జరిగిపోతుంది. ఎప్పుడు వాటర్ మీద సన్ రే పడినా ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగిపోద్ది కాబట్టి సో జరగకుండా లిడ్స్ అవన్నీ పెడతారు, క్యాప్స్. బట్ ఈవెన్ తో స్టిల్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అండ్ అందరికీ ఆ పని రాదు. అంటే ఇవాళ అపార్ట్మెంట్స్ చూసుకున్నారంటే పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఒక చిన్న ఇండివిజువల్ హౌసెస్ చూసుకున్నాను, ఈ సింటెక్స్ డ్రమ్ములు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎవరైనా దీనికి రిలేటెడ్ సర్వీసెస్ని ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, అర్బన్ కంపెనీలో చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ లేదు. సో దాన్ని ఎవరైనా స్టార్ట్ చేసుకోగలిగితే మన కళ్ళ ముందు ఎన్నో అపార్ట్మెంట్లు, ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద విల్లాస్, డూప్లెక్స్లు అన్నీ రెడీ అవుతున్నాయి. వాళ్ళ ఎంతలైనా ప్రతి 3 నెలలకి 4 నెలలకి ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనం ఆ బిజినెస్ని మోడల్ని రెడీ చేసుకొని, కావాల్సిన స్టాఫ్ని, కావాల్సిన ఎక్విప్మెంట్స్ని రెడీ చేసుకొని మార్కెట్లో ప్రమోట్ చేయడం కనుక మొదలు పెడితే ప్రతి ఇంటికి ఇది రిక్వైర్మెంట్. ఇయర్లో ఎంత లేదన్నా 3 సార్లు 4 సార్లు సర్వీస్ పడుతుంది. ఏదో ఇయర్లీ వన్స్ కూడా కాదు సర్వీస్ అనేది. ఎంత లేదన్నా 3 సార్లు 4 సార్లు సర్వీస్ పడుతుంది. ఓ సర్వీస్కి మీకు 3,000 5,000 ఛార్జ్ చేసినా సరే ఒక ఇంటి దగ్గర నుంచి మీకు వచ్చే కాస్ట్ ఆల్మోస్ట్ 20,000 రూపాయలు ఒక ఇంటి దగ్గర నుండి. ఇదే గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ అయితే ఇంకా పెరుగుతుంది వాల్యూ. సో ఒకసారి వచ్చారంటే రెండోసారి కూడా మిమ్మల్ని పిలుస్తారు. మీరు సర్వీస్ చక్కగా చేసి టైం టు టైం అప్డేట్స్ ఇచ్చి నీట్గా చేస్తే రెండోసారి కూడా మిమ్మల్ని పిలుస్తారు. అవును. సో రిపీట్ కస్టమర్ వస్తారు మీకు పర్ ఇయర్లో. అండ్ ఎవ్రీ 3 monthsకి 4 monthsకి రికరింగ్ ఇన్కమే. సో ఆ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకుని, ఇవాళ వాటికి కొన్ని మెషిన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసే మెషిన్స్ కూడా ఉన్నాయి. సో బై ప్రొడక్ట్ కింద మీరు ఐదర్ మెషిన్ అయినా సెల్ చేయొచ్చు, లేదా మీరే వెళ్ళి స్టాఫ్ని పెట్టి క్లీన్ చేయించి సర్వీస్ చేసి డబ్బులు తీసుకొని కూడా రావచ్చు. ఇవాళ కార్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో ఎవ్రీ మంత్ అయ్యేసరికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కూడా ఎవ్రీ 2-3 monthsకి అంతే ఇంపార్టెంట్. సో వాటర్ మనం దాన్ని డైలీ బాత్కి దానికి యూజ్ చేస్తాం. అందులో ఏమైనా మిస్యూజ్ అయిందనుకోండి, మీరు మంచి డబ్బులు పెట్టి బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవి వేయించుకుంటారు. జాగ్వార్ అని, హిందుస్థాన్ శానిటరీవేర్ ఫిట్టింగ్స్ అవన్నీ వేస్తారు, పాడైపోతాయి కదా. అవును. మీరు కాస్ట్లీ వెళ్ళా కట్టి వాటర్లో తేడా ఉందనుకోండి, అదంతా పాడైపోద్ది కదా. సో ఎవరు పాడైపోవాలని కోరుకోరు. సో రెగ్యులర్గా క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో నీట్ చూడండి ఎంత ఉందో. ఒక ఇంట్లోని కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంత నీట్గా అనిపిస్తుంది. ప్రతి ఇంటికి ఇది అవసరమే, ఎవరు అవాయిడ్ చేయలేరు దాన్ని. సో ఆ రిలేటెడ్ సర్వీస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోగలిగితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కువ కస్టమర్స్ దొరుకుతారు, రిపీట్ కస్టమర్స్ దొరుకుతారు.
బిజినెస్ అయితే ఎవర్ గ్రీన్గా రన్ అవుతుంది. అండ్ మీ దగ్గర ఏమైనా అడిషనల్ దానికి సంబంధించిన డివైసెస్ మెషిన్స్ కనుక ఉన్నాయి అంటే ఏ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా బై ప్రోడక్ట్ కింద కూడా వాటిని అమ్ముకోవచ్చు. సో ఈ రకంగా ఈ బిజినెస్ని మార్కెట్లో ఈజీగా ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఎలా సార్ ఇనీషియల్గా పెట్టుబడి ఎంత పెట్టుకోవాల్సిన అవసరం ఉందంట? ఇనీషియల్గా సార్ ఒక 50,000 నుంచి ₹1,00,000 సార్. అంటే ఆ రిలేటెడ్ కెమికల్స్ ఏముంటాయి, ఏమైనా మెషినరీ అవసరం వద్దా, ఒక ఇద్దరు కుర్రాళ్ళని పెట్టుకోవాలి, ఒక బిజినెస్ కార్డు కొట్టించుకోవాలి, లైట్గా ప్రమోట్ చేసుకోవాలి తెలిసిన వాళ్ళందరికీ. ఎలా సార్? న్యూస్ పేపర్లో ఒక ₹5,000 అడ్వర్టైజ్మెంట్ వేయించుకోవాలి లోకల్ న్యూస్ పేజ్లోని. సో ఇటువంటి వాటికి ఒక బేసిక్ ఖర్చు ఒక 50,000 నుంచి ₹1,00,000 అనుకుంటే, అండ్ ముందు తెలిసిన కస్టమర్స్, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్, చుట్టాలు బంధువులు. సో వీళ్ళ దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ముందు చేస్తే ముందు కస్టమర్ దొరుకుతారు. దీన్ని అవాయిడ్ చేసే సిచ్యువేషన్ ఎవరికి లేదు, అందరికీ ఇంపార్టెంట్ ఇది. సో ఎవరు వద్దండి, ఓకే 3,000 అయ్యే చోట 2,000 1,500 చేసేవ్వండి ఒక 10 మంది కస్టమర్స్ దొరికే వరకు. 11వ వాడి దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ అంటే ఎంత అవసరమైతే అంత, మరి ఓవర్ బడ్జెట్ కాకుండా మీకు ఒక 20% 30% మార్జిన్ మిగిలే విధంగా ప్లాన్ చేసుకోగలిగితే. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆ 50,000 ₹1,00,000 తీసుకుంటే ఒక హౌస్కి ₹5,000 తీసుకోండి. మంత్ అయ్యేసరికి 20, అంటే రోజుకి ఎంత లేదన్నా 2 చేయగలరు. అవును, మార్నింగ్ ఒకటి ఈవినింగ్, అంటే రోజుకి 10,000 వచ్చినట్టేనా, మంత్ అయ్యేసరికి ₹3,00,000. ఓకే, టార్గెట్ ఎస్టిమేషన్. నెల అయ్యేసరికి 3,00,000 సంపాదించాలని టార్గెట్తో మీరు దిగాలి. నెల అయ్యేసరికి 20,000 తీస్తానంటే నెలంతా 2 చేస్తే సరిపోతుంది. సో ₹3,00,000 కుర్రాళ్ళ శాలరీస్, ఖర్చులు, ట్రావెల్ అన్నీ ఒక ₹1,00,000 తీసుకుని ఇంకో ₹2,00,000 మిగులుతుంది. అవును. సో లేదు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, స్టాఫ్ని పెంచుకోండి, అప్పుడు ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇనీషియల్గా ఒక 2 కుర్రాళ్ళతో స్టార్ట్ చేసినా ఈ బిజినెస్కి ఇంత ఈజీగా చేసుకోవచ్చు. సో 50,000 నుంచి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే ఎంత లేదన్నా 2 to 3 lakhs ఎవ్రీ మంత్ దీని మీద తీయడానికి ఆస్కారం ఉంది మీరు టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే. లేదు ₹1,00,000 చాలు సార్ నాకు, 1,00,000 సంపాదించుకోండి. మీ ఎఫర్ట్ని బట్టి బిజినెస్ ఎప్పుడైనా సరే ఏరియాని టార్గెట్ చేసుకొని వెళ్ళొచ్చు అంటారు ఇనిషియల్ టైంలో. ఇప్పుడు టైర్ 1 తీసుకోండి, టైర్ 1, టైర్ 2, టైర్ 3 మూడిట్లోనే వర్కౌట్ అవుతుంది. అవును, దీన్ని అవాయిడ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనే సిచ్యువేషన్ లేదు. సో ఎక్కడ స్టార్ట్ చేసినా సరే ₹1,00,000 నుంచి ₹3,00,000 అమౌంట్ జనరేట్ చేయొచ్చు. మంచి బిజినెస్ ఐడియా అండి సార్. కొంతమందికి అంటే వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ప్రమోట్ చేసుకుందాం అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా సార్ మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు? అంటే ఇప్పుడు అంటే ఏ బిజినెస్ ఐడియాకి సంబంధించిందైనా సరే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. నైస్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్కి వాళ్ళు కొన్ని మెషిన్స్ వస్తున్నాయి, కైండ్ ఆఫ్ వాక్యూమ్ క్లీనర్ లాగా. అది పైన పెట్టేసి దానికి పైప్ ఆన్ చేస్తే అదే ఆటోమేటిక్గా ట్యాంక్ అంతా క్లీన్ చేసేస్తుంది. అయితే వీటికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వాటి సైజు, ప్రెమిసెస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషను. దీన్ని బట్టి ఎవరైనా అటువంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే అప్రోచ్ అయితే వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సో యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ అన్న. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు, సార్. అదే ఆఫ్లైన్ క్లాస్ చాలామంది, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక అయితే చాలా అవసరం. కొంతమంది ప్రమోషన్ వైజ్ కోరుకుంటారు, కొంతమంది సేల్స్ వైజ్ కోరుకుంటారు, కొంతమంది బ్రాండింగ్ వైజ్ కోరుకుంటారు, కొంతమంది ఏమో ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ని ఏ విధంగా సేల్ చేయొచ్చు, ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు అనేటువంటి వాటి మీద కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. 1 week క్లాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఆ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు. అటు కొంతమంది బిజినెస్ కొత్తగా పెట్టి లోన్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది? నైస్ సార్. మీరు చెప్పినట్టు చూడండి, ఒక బిజినెస్ చేయాలని చాలామందికి ఆలోచన ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పర్సన్ నిజంగా బిజినెస్కి సూట్ అవుతాడా లేదా? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఒకటి ఉంటే సరిపోదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. సో అది దాన్ని ఫుల్ లెంత్ కవర్ చేయగలడా లేదా, అసలు ఆ పర్టికులర్ పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ ఐడియాతో పాటు బిజినెస్ని సక్సెస్ చేయడానికి ఉండే కమిట్మెంట్, ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు తట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ మనం అనలైజ్ చేయాలంటే ముందు ప్రతి పర్సన్ దగ్గర మనం ఒక అసెస్మెంట్ కూడా తీసుకోవాలి సార్. అయితే ఈ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక పక్క నుంచి వాళ్ళకి అసెస్మెంట్ చేస్తూ ఇంకో పక్కన డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రతి టాపిక్ మీద వాళ్ళ మీద ప్రాక్టికల్గా అసైన్మెంట్స్, యాక్టివిటీస్ చేయించి అప్పుడు మాత్రమే బయటికి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వర్క్షాప్ తర్వాత బయటికి వెళ్ళి అసలు ఒక బిజినెస్ మీరు చేయడానికి సూటబుల్ అవుతారా కాదా, చేస్తే సేల్స్, మార్కెటింగ్ లాంటి టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఎలా వాటిని ఇంప్రవైజ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేయాలనుకుంటే మీ కంపెనీకి ఎలాంటి బ్రాండింగ్ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు, లేదు డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆఫ్లైన్ క్యాంపెయిన్స్ కానీ, నెట్వర్కింగ్ ఈవెంట్స్లో ఎలా మీరు అటెండ్ అవ్వాలి, అటెండ్ అయ్యి ఎదుటి వాళ్ళతో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఆఫీస్లో కూర్చొని రోజుకు 1000 numbers కాల్ చేసి ఎలా లీడ్స్ క్లోజ్ చేసుకోవాలి, లేదా ఆఫీస్కి ఎవరైనా వచ్చినప్పుడు వాక్ ఇన్ బిజినెస్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇలా ఎన్నో టాక్టిక్స్ ఉంటాయి సార్ బిజినెస్లో. మన సేల్స్ అనేసరికి ఒక పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం, బ్రాండింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, నెట్వర్కింగ్ పెద్ద సబ్జెక్ట్. సో ఇటువంటి వాటన్నిటిని ఏమాత్రం తెలియకుండా చాలామంది బిజినెస్లో తిరుగుతున్నారు.
అసలు నెట్వర్కింగ్ అంటే తెలియని వాళ్ళు చాలామంది వాళ్ళకి ఉన్నారు బిజినెస్లో. 10 కోట్లు 20 కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ చిన్న సాఫ్ట్వేర్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు. బిజినెస్ ఆటోమేషన్ లేకుండా మాన్యువల్గా సింగిల్ హ్యాండెడ్గా రన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కొన్ని డిసడ్వాంటేజెస్. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, బట్ ఆటోమేషన్ చిన్నది ఇంప్లిమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్తారు. సో ఈ 1 వీక్ వర్క్షాప్లో సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్, బిజినెస్ నిష్యూ, టార్గెట్, ప్లాను, ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉండాలి, టీమ్ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ రిసోర్సెస్తో ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇండస్ట్రీ వైజ్గా, గవర్నమెంట్ వైజ్గా మనకున్న పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు, వాళ్ళకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి 7 days వర్క్షాప్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ తాలూకా మెయిన్ ఎజెండా బయటికి వెళ్ళేసరికి మీకు క్లారిటీ రావాలి, వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద బిజినెస్ ఆర్ నాట్. ఇఫ్ యూ ఆర్ సూటబుల్, ఎందుకంటే మనం 1 weekలోనే ఫస్ట్ డే అసెస్ చేస్తాం ఎవరెవరు ఎస్, ఎవరెవరు నో అనేది. ఒకవేళ నో అనుకున్న వాళ్ళని ఇంకా బాగా డెవలప్ చేస్తాం, ఎస్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఇంప్రవైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేయబోయేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆల్రెడీ బిజినెస్ పీపుల్ ఉంటే చాలా మంచి క్వశ్చన్. ఆల్రెడీ బిజినెస్ పీపుల్ ఉన్నా సరే బిజినెస్లో ఛాలెంజెస్ లేకుండా ఎవరికి ఉండవు. మీకు వస్తాయి, నాకు వస్తాయి. వచ్చేటప్పుడు ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోగలిగాం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ ఫలానా బిజినెస్ పెట్టండి, ఇందులో ఏ ప్రాబ్లము రాదంటే అలాంటివి నమ్మకూడదు. ప్రాబ్లం లేకుండా బిజినెస్ రాదు, ప్రాబ్లం లేకుండా లైఫ్ ఉండదు. బిజినెస్లో కూడా ఛాలెంజెస్ లేకుండా ఉండవు సార్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ పీపుల్ ఉన్న వాళ్ళకి తెలియనివి ఎన్నో ఉంటాయి మార్కెట్లో. ఆ తెలియని 40-50 కొత్త టాపిక్లు మనం కవర్ చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ బాగా చేసుకుండొచ్చు, లేదా ఒక స్టేజ్ దగ్గర ఆగి ఉండొచ్చు ఎక్కడో ఒక విషయం తెలియక. సో మనం ఈ వే క్లియర్ చేసామనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అగ్రెసివ్గా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు రన్ చేసుకోగలరు. సో ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ అయినా సరే, న్యూ కమర్స్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. 100% మీ బిజినెస్ని ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం ఒక 2-3 steps అడిషనల్గా పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా ఎవరైనా ఆల్రెడీ మీరు కొత్తగా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ స్టార్టప్స్లో ఉన్నారు, లేదు ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉంది, ఐడియాస్ రెడీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్కడైనా మనీ స్టక్ అయింది, సో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అటెండ్ అవుదాం అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, మీ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు. అక్కడ నుంచి విల్ టేక్ ద బిజినెస్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ బిజినెస్ని 5x 10x లాంటి వాటిల్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే, అది సేల్స్ వైజ్, బ్రాండింగ్ వైజ్, ప్రమోషన్ వైజ్, అండ్ కొత్తగా బిజినెస్ పెట్టి లోన్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రోగ్రామ్కి, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్కి 1 week ఉంటుందా, 1 week మొత్తం ఏమైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మీకు ఉండేటువంటి బిజినెస్ ఐడియాని, ఇది ఒక బిజినెస్ హబ్ లాంటిది. సో ఆ 1 week ప్రోగ్రామ్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే ఆ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్కి సంబంధించి మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టి ఏముంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అప్డేట్స్ మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే కూడా ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇచ్చారు, దాని ప్రకారం ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.